బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రచ్చా మీడియా కథనాలపై స్పందన లభించింది. నగ్న నృత్యాలు చేసిన 13 మందిపై కేసు నమోదైంది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మండపేట గొల్లపుంత రోడ్డులోని ఆర్ఆర్ హోమ్ సిటీస్ లేఅవుట్ లో రేవు పార్టీ పేరుతో అశ్లీల నృత్యాలతో వేడుకలు జరుపుకున్నట్లుగా నిర్ధారించిన మండపేట పోలీసులు నగ్న నృత్యాలకు పాల్పడిన 13 మందిపై కేసు నమోదు చేసినట్టు తెలిపిన మండపేట సిఐ పి దొరరాజు, హిజ్రాలతో నృత్యాలు చేయించినట్టు నిర్ధారించి నిందితులను అరెస్టు చేసినట్లు సిఐ వివరణ. ఈ కేసులో వేల్పుల ముత్తు, దుమ్మేటి శంకర్రావు, తోట వీర వెంకట సత్యనారాయణ, కొప్పిశెట్టి కిరణ్ కుమార్, నాగల దుర్గారావు, కొత్తపల్లి కళ్యాణ్ కుమార్, పెనుమర్తి విజయ సత్య ఆనంద చౌదరి, మెర్ల వెంకటేశ్వరరావు, చెల్లి మురళీబాబు, ఎర్రంశెట్టి సర్వేశ్వరులను అరెస్టు చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు. అలాగే మరో 3 హిజ్రాలను సైతం అరెస్టు చేసినట్లు చెప్పారు. ఇంకా ఈ కేసులో కొమ్ము రాంబాబు, పాలచర్ల శ్రీహరులను అరెస్టు చేయాల్సి ఉందని తెలిపారు. ఇటువంటి సామాజిక దుశ్చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రచ్చా మీడియా కథనాలపై స్పందన లభించింది. నగ్న నృత్యాలు చేసిన 13 మందిపై కేసు నమోదైంది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మండపేట గొల్లపుంత రోడ్డులోని ఆర్ఆర్ హోమ్ సిటీస్ లేఅవుట్ లో రేవు పార్టీ పేరుతో అశ్లీల నృత్యాలతో వేడుకలు జరుపుకున్నట్లుగా నిర్ధారించిన మండపేట పోలీసులు నగ్న నృత్యాలకు పాల్పడిన 13 మందిపై కేసు నమోదు చేసినట్టు తెలిపిన మండపేట సిఐ పి దొరరాజు, హిజ్రాలతో నృత్యాలు చేయించినట్టు నిర్ధారించి నిందితులను అరెస్టు చేసినట్లు సిఐ వివరణ. ఈ కేసులో వేల్పుల ముత్తు, దుమ్మేటి శంకర్రావు, తోట వీర వెంకట సత్యనారాయణ, కొప్పిశెట్టి కిరణ్ కుమార్, నాగల దుర్గారావు, కొత్తపల్లి కళ్యాణ్ కుమార్, పెనుమర్తి విజయ సత్య ఆనంద చౌదరి, మెర్ల వెంకటేశ్వరరావు, చెల్లి మురళీబాబు, ఎర్రంశెట్టి సర్వేశ్వరులను అరెస్టు చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు. అలాగే మరో 3 హిజ్రాలను సైతం అరెస్టు చేసినట్లు చెప్పారు. ఇంకా ఈ కేసులో కొమ్ము రాంబాబు, పాలచర్ల శ్రీహరులను అరెస్టు చేయాల్సి ఉందని తెలిపారు. ఇటువంటి సామాజిక దుశ్చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రచ్చా మీడియా కథనాలపై స్పందన లభించింది. నగ్న నృత్యాలు చేసిన 13 మందిపై కేసు నమోదైంది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మండపేట గొల్లపుంత రోడ్డులోని ఆర్ఆర్ హోమ్ సిటీస్ లేఅవుట్ లో రేవు పార్టీ పేరుతో అశ్లీల నృత్యాలతో వేడుకలు జరుపుకున్నట్లుగా నిర్ధారించిన మండపేట పోలీసులు నగ్న నృత్యాలకు పాల్పడిన 13 మందిపై కేసు నమోదు చేసినట్టు తెలిపిన మండపేట సిఐ పి దొరరాజు, హిజ్రాలతో నృత్యాలు చేయించినట్టు నిర్ధారించి నిందితులను అరెస్టు చేసినట్లు సిఐ వివరణ. ఈ కేసులో వేల్పుల ముత్తు, దుమ్మేటి శంకర్రావు, తోట వీర వెంకట సత్యనారాయణ, కొప్పిశెట్టి కిరణ్ కుమార్, నాగల దుర్గారావు, కొత్తపల్లి కళ్యాణ్ కుమార్, పెనుమర్తి విజయ సత్య ఆనంద చౌదరి, మెర్ల వెంకటేశ్వరరావు, చెల్లి మురళీబాబు, ఎర్రంశెట్టి సర్వేశ్వరులను అరెస్టు చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు. అలాగే మరో 3 హిజ్రాలను సైతం అరెస్టు చేసినట్లు చెప్పారు. ఇంకా ఈ కేసులో కొమ్ము రాంబాబు, పాలచర్ల శ్రీహరులను అరెస్టు చేయాల్సి ఉందని తెలిపారు. ఇటువంటి సామాజిక దుశ్చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.